నమస్తే, వెల్కమ్ టు AP1 టీవీ తెలుగు. రాజుపాలెం గ్రామాన్ని గ్రావెల్ మాఫియా అడ్డాగా మార్చేశారు. ప్రసన్న రాజకీయ చరిత్ర ముగిసింది. ఓటమి ఖాయం. పార్టీలు మారడం ప్రసన్నకు అలవాటే. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సాక్షాత్తు ఎమ్మెల్యే అవినీతి పరుడై అవినీతి పరులను ప్రోత్సహిస్తూ ఉంటే కింద స్థాయిలో నాయకులు నీతిమంతులుగా ఎలా ఉంటారని కోవూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు. కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే ప్రసన్న ఓటమి ఖాయమైపోయిందని తెలియజేశారు. స్వపక్షీయులని కూడా చూడకుండా చేస్తున్న విమర్శలు చూస్తుంటే ప్రసన్న ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి చేరిందని అర్థమవుతుందన్నారు. రాజకీయాల్లో ప్రమేయం లేకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు నుంచి అటు ఉదయగిరి నుండి ఇటు నెల్లూరు వరకు ప్రజాసేవే పరమావధిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న VPRని విమర్శించే అర్హత పూటకో పార్టీ మారే చరిత్ర ఉన్న ప్రసన్నకు లేదన్నారు. ఎన్నాళ్ళు SC/ST అక్రమ కేసులతో భయభ్రాంతుల మధ్య బతికిన రాజపాలెం వాసులు తాను ఎమ్మెల్యే అయ్యాక నిర్భయంగా రాజుల్లా బతకొచ్చన్నారు. కోవూరు నియోజకవర్గంలో గ్రావెల్ ఇసుక కొల్లగొట్టారు, అవినీతికి అడ్డగా మార్చారని తానంటుంటే జీర్ణించుకోలేని ప్రసన్న పొందిన మాటలు లేని మాటలు మాట్లాడుతూ ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని శ్రీమతి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. స్థానికంగా మీకందరికీ ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ కూడా ఎంతోమంది యువకులు ఉన్నారు. వీళ్ళందరూ ఎందుకో కానీ అందరూ అమ్మ అన్న వెనక్కి తిరుగుతుంటారు. ఏ గ్రామానికి పోయినా ఎంతోమంది పిల్లలు మా మహిళలే కాకుండా మీ అందరూ కూడా నా వెనుకున్నారు. కాబట్టి మీకందరికీ కూడా ఇఫ్కో సెజ్ని పారిశ్రామిక వాడుగా చేసి నెల్లూరు జిల్లాలో ఉన్న యువతి యువకులకి ఉద్యోగాల కోసం బయటకు వెళ్లకుండా తప్పకుండా మీకు అంకితం చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా మీకందరికీ తెలుసు ఇది మేడం చెప్పేసి వెళ్ళిపోతున్నాను. నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇవన్నీ చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈ మాదిరి రాజకీయ నాయకులకి ఇది మామూలే. ఇది చేస్తారో లేదో అని చెప్పి మాత్రం ఆలోచించబాకండి. నేను రాజకీయ నాయకురాల్ని కాదు. మీ మీద ఇప్పుడు రాజుపాలెం ఎంత భయంతో మీరు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మేము ఓటేయాలంటే కూడా మీరు భయభ్రాంతులకు గురై ఉన్నారని చెప్పి చాలామంది చెప్తుంటారు. మా లోకల్ లీడర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మీకు అందరికీ చాలా ధైర్యం వచ్చిందని కూడా చెప్పారు. కాబట్టి మీకందరికీ చెప్తున్నాను, భయం వదలండి, బయటికి రాండి, మీకేం కావాలో మీరు తెలుసుకోండి. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయితే మీ మీద పెత్తనం చేసే రాజకీయ నాయకులను కాదు. నేను మీకోసం సేవ చేయడానికై మీకు సపోర్ట్గా ఉండడానికి, మీకు ఏ సమస్యలున్నా తీర్చడానికి, అలాగే ఇక్కడ రాజపాలెంలో ఎంతమంది మీద SC/ST అల్ట్రాసిటీ కేసులు పెట్టినారో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులన్నీ తీపిస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా కాబట్టి మీకందరికీ ఒకటే మాట చెప్తున్నాను, అందరూ ఏ సమస్య ఉన్నా రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ నేరుగా నా దగ్గరికి రావచ్చు. నా తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. మీ సమస్యలు తీర్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. మీకు మాటలు చెప్పేసి వెళ్ళిపోయే పని అయితే నాకు ఈ రాజకీయాలు అవసరమే లేదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు వేయండి. ఈరోజు మీరందరూ నా ముందుండి మమ్మల్ని గెలిపించండి. తర్వాత నేను మీ ముందుండి మీ సమస్యలన్నీ తీరుస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రతిపక్ష నాయకులు అదెట్ట అందిస్తారు, అవినీతి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఎట్ట చేస్తుందో చూద్దాం అంటున్నారు. ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను. మీకందరికీ చెప్తున్నాను, మీ ఊర్లో ఎంతోమందికి ఇళ్ళు లేవని చెప్పారు. ఇళ్ల స్థలాలు కేటాయించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ప్రతి దగ్గర రూరల్లో అయితే 3 సెంట్లు, సిటీస్ ఈ కొంచెం అర్బన్లో అయితే 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తాము. వాటిల్లో మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే
తప్పకుండా చేస్తానని మీకందరికీ మాటిస్తున్నాను. చేపల మార్కెట్ ఏర్పాటు చేసి మీ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తానని మీకందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామం నుండి వెళ్ళే 3 మండలాల ప్రజలకు ప్రధాన సమస్య రైల్వే గేటు, కొడవలూరు రైల్వే గేటుపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టించి ట్రాఫిక్ సమస్య లేకుండా అలాగే ప్రమాదాలు జరగకుండా చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ గ్రామ ప్రధాన సమస్య డ్రైనేజ్ కాలువలు లేకపోవడం. మనం అధికారంలోకి వచ్చాక హరిజనవాడలో చలమయ్య తూము నుండి రైల్వే ట్రాక్ వరకు మరియు చర్చి వద్ద నుండి రైల్వే ట్రాక్ వరకు డ్రైనేజీలు కట్టించి ఎలాంటి సమస్యలు లేకుండా ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. అలాగే ఇదిగోండి ఇక్కడ ఉంది. అలాగే గ్రామ ప్రజలు అంత్యక్రియలు చేసుకోవడానికి శ్మశాన వాటిక కట్టించి కనీస వసతులు ఏర్పాటు చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాడు. ఇంత పెద్ద గ్రామంలో శ్మశానం ఎందుకు లేదో, 6 ఏళ్ళు ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఏం చేశాడో, మరి రాజపాళ్యంలో శ్మశానం కూడా లేకుండా నాకు అర్థం కావట్లేదు.